అమెరికాలో ఇప్పుడు టీవీ చూసిన నేరం, అది కూడా ఐపీటీవీ చూస్తే మహానేరం. ఇదేదో భయపెట్టడానికి చెప్తుంది కాదు, పచ్చి నిజం. అవును, ఐపీటీవీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నట్లే. ముఖ్యంగా ఇండియన్స్ ను తరిమేయాలని చూస్తున్న ట్రంప్ కు ఇది ఆయుధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీరు ఐపీటీవీ చూస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికాలోని భారతీయులు చిక్కుల్లో పడ్డారు. ఐపీటీవీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తట్టాపుట్టా సర్దుకుని భారత్కు తిరిగి పయనమవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చట్టవిరుద్ధమైన ఐపీటీవీ సేవలను ఉపయోగించడం అమెరికాలో నేరంగా పరిగణిస్తున్నారు. ఇండియాలో తీగలాగితే అమెరికాలో డొంక కదులుతోంది. హర్యానాకు చెందిన హర్ప్రీత్ సింగ్ రణ్ధవా కెనడాలో నివాసముంటూ అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఇండియన్ కంటెంట్ పై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు పథకం వేశాడు. ఇందులో భాగంగా తొలుత హర్యానాలోని ఫరీదాబాద్, ఢిల్లీలో సర్వర్లను ఏర్పాటు చేశాడు. భారత్కు చెందిన ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు, లైవ్ టీవీలతో పాటు పలు స్పోర్ట్స్ ఛానళ్లు, అమెరికన్ ఛానళ్ల కంటెంట్ను తస్కరించి అక్రమంగా ఐపీటీవీలు నెలకొల్పి విక్రయిస్తున్నాడు. అనధికారికంగా కంటెంట్ను తస్కరించి అది వారి సొంత కంటెంట్గా చెప్పుకుంటూ సబ్స్క్రైబర్ల వద్ద డబ్బులు తీసుకుంటూ కోట్లు గడించాడు. ముఖ్యంగా జీ, స్టార్, కలర్స్, సోనీ, సన్ టీవీ, ఈటీవీ సహా ఇతర పాపులర్ ఛానళ్లను హ్యాక్ చేశాడు. వీటితో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఎన్బీసీ, ఫాక్స్, సిబిఎస్, హెచ్బిఓ, ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ, ఫిఫాతో పాటు యుప్ టీవీకు సంబంధించిన కంటెంట్ ను అక్రమంగా ప్రసారం చేస్తున్నట్లు తేలింది. కెనడాలో మరో ప్రధాన సర్వర్ నెలకొల్పి ప్రవాస భారతీయులు ఆయా దేశస్తులకు తక్కువ ధరలో సర్వీసు ఇస్తామంటూ ఖాతాదారులను సంపాదించాడు. ఈ కంటెంట్ ను ఇండియన్ ఐపీటీవీ, గురు ఐపీటీవీ, టసాన్ ఐపీటీవీ, వాయిస్ ఐపీటీవీ, పంజాబీ ఐపీటీవీ, ఎడ్మంటన్ ఐపీటీవీ, బాస్ ఎంటర్టైన్మెంట్, అల్ట్రాస్ట్రీమ్ టీవీల పేరుతో చైనా నుంచి సెటప్ బాక్సులను దిగుమతి చేసుకుని వాటిలో సాఫ్ట్వేర్లను నిక్షిప్తం చేసి కస్టమర్లకు వేలల్లో విక్రయిస్తున్నాడు. బ్రాడ్కాస్టర్ సిగ్నల్ ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తున్నారు. సెక్యూరిటీ ఎంటర్టైన్మెంట్ డివైస్ కి సెంట్రలైజ్డ్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. ఐపీటీవీ అదే వైఫై నెట్వర్క్ లో ఉండడంతో డేటా హ్యాక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పంజాబీ, తెలుగు, తమిళ కంటెంట్ కోసం పైరేట్లకు సబ్స్క్రైబర్ల వ్యక్తిగత డేటా చేరుతోంది. బ్రాడ్కాస్టర్ సిగ్నల్ ను చట్టవిరుద్ధంగా పైరేట్లు ప్రసారం చేస్తున్నారు. అమెరికా, కెనడాలో ఐపీటీవీ పైరసీ కంటెంట్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ఐపీటీవీ పైరసీతో కంటెంట్ సృష్టికర్తలకు వేల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ పైరసీ కంటెంట్ కారణంగా ఏడాదికి $200 నుంచి $300 మిలియన్ నష్టం వాటిల్లుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ కంటెంట్ కు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రవాస భారతీయులు ఇప్పుడు చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసును ఓవైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా మరోవైపు పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టులోనూ పిల్ దాఖలైంది. దీనిపై దర్యాప్తునకు ఆదేశిస్తే అక్కడి కస్టమర్లు సైతం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. వారు కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫరీదాబాద్ కార్యాలయంలో లభ్యమైన ల్యాప్టాప్లలో చాలా మంది కస్టమర్ల డేటా గుర్తించారు. కెనడా, అమెరికాలో ఉన్న కస్టమర్లు చెల్లింపులు చేసిన బ్యాంకు వివరాలు ఉన్నాయి. వారికి విక్రయించిన సెటాప్ బాక్సుల వివరాలు, అప్లింక్, డౌన్లింక్ చేస్తున్న డేటా, కెనడా నుంచి రణ్ధవా టీంకి చేసిన మెయిల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కెనడా, యుఎస్ లో సుమారు 3 లక్షల మంది ఐపీటీవీ మాఫియా కింగ్ పిన్ హర్ప్రీత్ సింగ్ కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ చిక్కుల నుంచి బయటపడాలంటే వెంటనే ఐపీటీవీ పైరసీ కంటెంట్ యాక్సెస్ చేయడానికి స్వస్తి చెప్పాలి. అలాగే సబ్స్క్రిప్షన్ ను అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కంటెంట్ ను లైసెన్స్ కలిగిన ఐపీటీవీ, బ్రాడ్బ్యాండ్, ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారానే వీక్షించడం ఎంతో మేలు. తక్కువ ధరల్లో వస్తున్నాయని నమ్మి చందాదారులుగా చేరితే దేశం కాని దేశంలో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అక్కడి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదుపై అమెరికన్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోకముందే ఐపీటీవీ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు.